హేరోదు రాజు బాప్తిస్మం ఇచ్చి యోహానుని చంపించడానికి ప్లాన్ చేసినటువంటి ప్రాంతం. ఇదే కొండ మీద హేరోదు రాజు నివాసం ఉండేవాడు. సెక్యూరిటీ కోసం Excuse me. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏ పర్వతం మీద అయితే చంపబడాలని నిర్ణయం జరిగిందో ఆ పర్వతం దగ్గరలో ఇప్పుడు మనం ఉన్నాం. చూడండి, ఒకప్పటి పురాతన కాలపు కట్టడాలు, అది శిథిలం అయిపోయినటువంటి విధానం అంతా మనకు కనబడుతుంది. ఇక్కడ అదే కొండ మీద శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో హేరోదు రాజు తన అంతఃపురాన్ని నిర్మించుకున్నట్టుగా కూడా మనకి అనేకమైన ఆధారాలు కనబడుతున్నాయి. సో ఇదే ప్రాంతంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తలను ఛేదించే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇదే పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా సంచారం చేసినట్టుగా, ఈ పరిసర ప్రాంతాల్లోనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా సంచారం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడే ఇదంతా ఎలా ఉంది అంటే 2000 సంవత్సరాల క్రిందట ఎంత భయంకరంగా ఈ ప్రాంతం ఉండేదో మనకు అర్థమవుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఏ విధమైన అధునాతన సౌకర్యాలు లేని రోజుల్లో ఒక మహాప్రవక్త, మన రక్షకుడైన యేసుక్రీస్తు కాలినడకన సంచారం చేస్తూ, ఏ విధమైన ప్రయాణ సాధనాలు లేకుండా కాలినడకన సంచారం చేస్తూ ఆ రోజుల్లో సువార్త ప్రకటన చేశారు అంటే, ఈ రోజున చాలా మంది సేవకులు దీన్ని ఎంత గొప్ప ఆదర్శంగా తీసుకోవాలో ఆ కోణంలో ఒకసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుతున్నాను. ఈ నేల మీద ప్రవక్తల రక్తం ఒలికించబడింది. ఇక్కడ నుంచి అన్యజనులకు కూడా సువార్త ప్రకటింపబడుతుంది అన్న దేవుని వాగ్దానాలు నెరవేరుతూ ఈ రోజున్న ప్రపంచాన్నంతటినీ అలుముకున్నటువంటి దేవుని సువార్త మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రాంతాన్ని చూస్తుంటే ఒకనాడు రోషం కలిగి బతికినటువంటి యోహాను గుర్తొస్తున్నాడు. ఎవరికి తలదించకుండా, ఎవరికి తల వంచకుండా దేవుని కోసం తన ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక మహాప్రవక్త ఇదే పరిసర ప్రాంతాల్లో సంచారం చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతాలనే మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపబడాలన్న నిర్ణయం తీసుకోబడినటువంటి ప్రాంతం ఇది. హేరోదు రాజు సెక్యూరిటీ పర్పస్ నిమిత్తం ఇక్కడే నివాసం ఉండేవాడు. తన అంతఃపురాన్ని ఇక్కడ నిర్మించుకున్నాడు. ఆ పురాతనపు కట్టడాలన్నీ కూలిపోయాయి. సో ఆ కాలంలో నిర్మించబడినటువంటి ఈ కాలిబాట మనం చూస్తున్నాం. ఎవరైనా సరే ఈ ప్రాంతానికి రావాలి అని అంటే రాజుగారికి కనబడతారు ఖచ్చితంగా. సో సెక్యూరిటీ పర్పస్ నిమిత్తం రాజు మీద ఎవరో దాడి చేయకుండా ఉండడానికి ఇలాంటి ప్రాంతాల్లో పూర్వకాలంలో రాజులు నివసించేవారు. ఇదే ప్రాంతంలో హేరోదు రాజు యొక్క జనన దినోత్సవం జరిగినప్పుడు హేరోదు కుమార్తె నాట్యమాడి యోహాను గారి తల కావాలని అడగటం, అతడు యోహాను గారికి శిరచ్ఛేదనం చేసే నిర్ణయం తీసుకోవడం కూడా ఇదే ప్రాంతంలో జరిగింది. సో దేవుని కోసం చనిపోయినటువంటి ఒక మహాప్రవక్త చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. ఈరోజు అందరూ మూర్ఖులు బైబిల్ని తప్పుపడుతున్నారు. చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం, దేవుని కోసం బ్రతికినటువంటి ఒక మహాప్రవక్త, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సంచారం చేసినటువంటి ప్రాంతం చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. హేరోదు రాజు ఇక్కడే ఆయన చంపాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ పూర్వకాలపు గుహలు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒకనాడు ఈ కొండ మీద నిర్మించబడినటువంటి
ప్రాంతం ఇది. ఇప్పుడే ఈ రోడ్స్ అన్ని ఎలా ఉన్నాయి అని అంటే పూర్వకాలంలో ఇంకెంత భయంకరంగా ఉండేవో మీరు ఒకసారి ఆలోచన చేయండి.